अवतार मेहर बाबा की जय। 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 చెప్పండి. ఫస్ట్ వచ్చినప్పుడు లేము మేము డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి ఉన్నాం. అప్పుడు రమ్మని ఆయన అడగలేదు భాస్కర్ రాజు గారు. అడగకపోతే అడిగిన వాళ్ళు అందరి పేర్లు ఎక్కించుకున్నారు. మాది లేదు. లేకపోతే కుటుంబ శాస్త్రి గారిని నిలబడి ఆయన భాస్కర్ రాజు గారు మీ ఇంటికి బాబా వస్తున్నారా అని అడిగారు. నాకు తెలియదు బాబా, నాకు తెలియదండి అన్నాను. అదేం పిచ్చి ప్రశ్న, అదేం పిచ్చి సమాధానం అలా చెప్తున్నారండి, మీ ఇంటికి రావడం ఏంటి, అందరిలోకి వెళ్తున్నారు అన్నాను. నాకు తెలియదండి. అయితే మళ్ళీ మీ ఇంటికి వస్తారు తప్పకుండా వెళ్ళండి మీరు ఇంటికి అంటే ఆయన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చెప్పారు బాబా మన ఇంటికి వస్తున్నారు అని చెప్పారు. చెప్పేటోడికి మేము అందరం ఎంతో సంతోషించి దగ్గరగా చూస్తాం ఇంటికి వస్తేనని సంతోషం ఉంటుంది కదా. ఆవిడ బాబా ఆ పువ్వులు అయ్యి కోసుకొచ్చి దొడ్డల్లో ఉన్న పువ్వులన్నీ కోసుకొచ్చి దండాది కట్టి బాబా వాట కుర్చీ వేసి మడకమంచం వేసి ఇలా అన్నీ సర్దుకున్నాం. సర్దుకొని ఉన్నాం చూస్తున్నాం వస్తారని. ఈ లోపల ఈయన ఏం చేశారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారిని ఏమండి బాబా మా ఇంటికి వస్తారని కుటుంబ శాస్త్రి గారు చెప్పారు అని. ఎవరా కుటుంబ శాస్త్రి, మీ ఇంటికి రావడం ఏంటి, నా పర్మిషన్ లేకుండా బాబా మీ ఇంటికి రావడం ఏంటి, మీరు ఏమన్నా తీసుకుని మా ఇంటికి వెళ్ళండి, ఇక్కడ బాగా దర్శనం అవుద్ది అన్నారు. అంటే మళ్ళీ వచ్చి ఏమే ఇలాగా డాక్టర్ గారు ఇలా అన్నారు, నేను తీసుకుని అక్కడ రమ్మన్నారు, బాబా మన ఇంటికి రాయాలట అన్నారు. అంటే ఫోన్లో ఎక్కడైతే బాబాని చూడటమే కదా అనుకున్నాం. కానీ అదేంటి వస్తానని ఒకరు చెప్తే రాలని ఏం చెప్పడం అలా అనిపించలేదు అసలు. ఫోన్లండి ఎక్కడైతే బాబాని చూడటమే కదా వెళ్దాం అని ఇంకా నేను ఆయన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాం. అక్కడ చూస్తున్నాం ఇంటికాడ బొబ్బాస్ పండు అయ్యి బాబా వస్తానని పెట్టుకుని ఉన్నాయి. అక్కడ బాబా దర్శనానికి వెళ్తున్నాం కదా, ఎక్కడైతే బాబాకి ఇచ్చేయే కదా అని అవి పట్టుకుని వెళ్ళిపోయాం. పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ పెట్టాం. పల్లెమయ్య అన్ని ఉన్నాయి పూజ చేయడానికి, అన్ని పెట్టి ఉంచారు. అక్కడ పెట్టాము. పెట్టి బాబా వచ్చినప్పుడు ఇద్దామని చూస్తున్నాం. ఈ లోపల తిన్నగా మా ఇంటికి వచ్చేసారు. ఫస్ట్ మా ఇంటికి వచ్చేసారు. ఈ కుటుంబ శాస్త్ర గారు ఏం చేశారంటే ఈ 10 పేర్లకి పైన వేసారు మా పేరు మొట్టమొదట. వేసేటడికి ముందు ఫస్ట్ మా ఇంటికి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చినప్పుడు మేము లేంగా, మేము లేకపోయేటప్పటికి సరే బాబా అన్నారంట, ఆడు నన్ను రమ్మని అనలేదు, రమ్మనకుండా వచ్చాను, వచ్చినందుకు బాగా చవకరాపై బాగానే అయింది, నాకు పెన్షన్మెంట్ ఇవ్వండి అన్నారట శిష్యుల్ని. అది కానీ ఏలొచ్చి గారిని అన్నారు. అనేటోడికి వాళ్ళు ఇమ్మీడియట్ గా గమ్ముని చెవులు మెల్లేసేసి ముక్కు మెల్లేసేసాడు పెన్షన్మెంట్ ఇచ్చాక. అప్పుడు సరే నడవండి అని చెప్పి బయలుదేరిపోయారు. బయలుదేరిపోతే మా పక్కన దారి సత్యం గారు ఉండేవారు, హై స్కూల్లో రైట్ చేసేవాళ్ళు. ఆయన తీసుకెళ్ళి ఆటలు ఇచ్చారట. పక్కిళ్ళే మా పక్కిళ్ళే. ఆయన తీసుకెళ్ళి ఆటలు ఇచ్చారట. ఆటలు ఇచ్చి అప్పుడు తీసుకొచ్చి బస్సు ఎక్కాడు, కారు ఎక్కించారు. బాబా కారు తెలుస్తానంట పువ్వుల దండలతో ఉండేది. ఇటు నుంచి ఈ కారు వస్తుంది, అటు నుంచి ఈ లోపల మా కబురు వచ్చేసింది ఇలా బాబా మన ఇంటికి వచ్చారు అని. ఇంకా మాకు ఇంకా పైపడానికి పైన అయిపోయింది, ఇదేంటి బాబా వచ్చినాడికి ఇంటికి అయిపోయింది అనేసి అనుకునేటడికి ఎంతో డాక్టర్ గారిని చేసింది ఆయనే కదా, ఇంకా మొహాన్ని ఎత్తుకోలేదు ఏంటి భాస్కర్ కారు ఖాళీగా ఉండాలండి రండి అని చెప్పేసి బాబా తీసుకొని కారు ఎక్కించి తీసుకొస్తున్నాం. మేము ఎదురు నుంచి మేము కారు రోడ్డు ఎక్కుతుంటే అవతల నుంచి బాబా కారు రోడ్డు ఎక్కాము. వచ్చేసింది. వచ్చేసేటడికి బందరి బాబురాజు గారు మొట్టమొదటి వేసిన లిస్టులో మొట్టమొదటి పేరు ఆయనది. ఆయన ఇంటికి వెళ్తున్నారు. కార్లు అన్నీ తాలూకాల్స్ దగ్గర రోడ్డు మీద ఆగి ఉన్నాయి. ముందు కార్లో బాబా దిగారు, ఇలా నుంచున్నారు. ఎలా దేవుడిని ఇంటికి వస్తే ఎక్కడ పోయావు అన్నారు. ఇలాగే అన్నారు, దేవుడిని ఇంటికి వస్తే ఎక్కడ పోయావు అన్నారు. ఇలా డాక్టర్ గారు చూపించి ఇలా అన్నారు బాబా అని చెప్పబోతున్నారంట. అతను ఒక డాక్టర్ గారు అడ్డుపడి ఏదో సమర్థించి మామూలు మనుషుల దగ్గర సమర్థించినట్టు సమర్థించిపోయారంట. ఆయన నోళ్ళు ఇలా మూసిడా కొట్టపోయారు డాక్టర్ గారిని. మరి చేసిన కిల్లాడే అంత ఆయనే కదా. కొట్టపోయేటప్పుడు ఇంకా ఆయన మాట్లాడలేక ఇలా తలం చేసుకుని పక్కకు నుంచున్నారు. నుంచున్నాక దగ్గరికి తీసుకెళ్ళి దగ్గరికి వచ్చి బాబా దగ్గర ఈయన దగ్గరికి కిటకట్లు ఇప్పారు. నవ్వలేదండి, మళ్ళీ నవ్వలేదు. 2-3 సార్లు ఇప్పినా నవ్వలేదండి. ఏంటి ఎంత కిటకట్లు ఇప్పినా నవ్వలేండి
అని మళ్ళీ ఇక్కడ పెట్టారు టికెట్ పెడితే కొంచెం నవ్వారు అంతే. నేను మీ ఇంటికి మళ్ళీ వస్తాను బాబా, మా ఇంటికి వస్తే మనం లేకపోయాగానే బాబుతోటి ఆయన నవ్వలేకపోయారు. అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వెళ్ళిపోతాను కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతే చాలా దగ్గర మా ఇల్లు. ఏం చేసాం, పళ్ళు అయ్యి అక్కడ ఉన్నాయి కదా అని ఆ డాక్టర్ గారు కార్లో మళ్ళీ తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పళ్ళు అయ్యా సంచనే పెట్టేసి బాబా వచ్చినప్పుడు బాబాకి ఇవ్వండి దాన్ని ఉత్సవం చెట్టుకుని వచ్చేసాం. ఉత్సవం వచ్చి పట్టుకుని రిక్షా ఎక్కి వచ్చేస్తండి. కొంతసేపు వచ్చేటోడికి వచ్చాక అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో ఏంటండి పళ్ళని అక్కడ పెట్టేసి బాబా మన ఇంటికి తేవిస్తాం అని. అందులోకి ఈయన కూడా అలాగే గంటలు చూస్తున్నారు. సరే ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ ఏం చేద్దాం మేము అన్నీ అక్కడ పెట్టేసి వచ్చేసాం అని అంటే మేము వెళ్ళి పట్టుకొస్తాం ఉండండి అని చెప్పేసి బజార్కి పోయి అందరూ పడు బత్తాకాయలు అరటిపళ్ళు అన్నీ కొనుక్కొచ్చారు. కొనుక్కొచ్చాక పళ్ళెల్లో వేసి అక్కడ పెట్టాం. మా ఎరుగుపల్లి అందరూ మొట్టమొదటిసారి వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఎలాగానే బాబా ఏమైనా సర్కిల్లో పంపించాలంటే నేను రాగానే నన్ను అనేక మంది దూషింతారు, అనేక రకాల మాటలు మాట్లాడతారు, మీరెవరు ఏమీ అనకుండా వాళ్ళ గురించి నేను చూసుకుంటాను అన్నారు. అని చేత అనుకున్నాం, ఊరుకున్నాం. ఆ ఇరుగుపల్లి వాళ్ళందరూ వచ్చి మా ఇంటి ముందు మా గుమ్మలో నుయ్యి ఉండేది. ఆ నీళ్ళు పట్టుకెళ్ళడానికి వచ్చి మండగాడు కూలీ చేసి జైలు నుంచి తప్పించుకుని ఇలా తిరుగుతున్నాడట మండగాడు అని తిట్టుకుని కూడా. నాకు నవ్వు వచ్చింది. చెప్తామంటే బాబా వద్దన్నారు ఎవరిని ఏమనొద్దన్నారు అని నేను ఏమనిదాను కదా, నేను చిన్నగా నవ్వుకుంటూ అలా కూర్చుంది. సూది అందరూ నాకు కోపం రావాలి, నేను ఏమన్నా అంటానేమో అని కొంత అనేవారు. అన్నా సరే మేము ఎవరిని పట్టించుకోలేదు, ఎవరిని అడగలేదు, ఏమనలేదు. అన్నాక అలా అనుకున్నారు. 2 రోజులు ఊరుకున్నారు. రెండోసారి మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కేకేమన్నారు, ఇరుగుపల్లి వాళ్ళు అందరినీ పిలవమన్నారు. కేకేసాను. వచ్చారు చేతులు కట్టుకుని, అమ్మో దేవుడే ఇలాగే అన్నారు, అమ్మో దేవుడే ఈ తిట్టినా మలక్కల అలాగా అయిందండి దర్శనం. మా రెండోసారి మా ఇంటికి వచ్చి అప్పుడు లోనకి వచ్చి కూర్చున్నారు. లోనకి వచ్చి కూర్చున్నాక ఇలా నాకు 2 పాట, నాకు ఇష్టమైన పాటలు 2 పాడు ఫలానా కానీ ఆయన చెప్పలేదు, నాకు ఇష్టమైనది 2 పాడు అన్నారు. నమో మెహర్ బాబా పాడారు ఫస్ట్, తర్వాత మరిస్థితి నా మందిరం హిందీలో పాడారు. హిందీలో పాడారు. పాటలు 2 పాటలు అయిన తర్వాత హారతి ఇచ్చాం. హారతి ఇచ్చాక అంతే వచ్చేసారు బయటికి. వచ్చేసి కాలి వెళ్ళిపోయారు. కూతురు మీ పెద్దమ్మాయి చూడలేదన్నా, పెద్దమ్మాయిది చెప్పండి, మీ పెద్దమ్మాయిది చెప్పండి. మా పెద్దమ్మాయిని అప్పటికి ఎందుకుంది ఆ అమ్మాయిని ఇది పాప ఏది తీసుకెళ్ళమన్నా. పేరేంటండి? పేరు భారతి. తీసుకెళ్ళమంటే మా అమ్మ లాంకి వెళ్ళింది తీసుకొద్దామని. అప్పుడు ఈ చుట్టాలు వచ్చిన వాళ్ళలో ఎవరు పెట్టారో అన్నం అది పెట్టమందో ఇది పెట్టారో నాకు తెలియదు. అన్నం తింటుంది గుమ్మడికాయ కూర వేసుకుని. తింటే బాబా పెడుతున్నారు అందట మా అమ్మాయి. ఉండు గుమ్మడికాయ ముక్క తిన్నే అందట. పిల్ల కదండి, అది మీ గుమ్మడికాయ ముక్క తగలయ్యా ఉండు బాబా పెడుతున్నారు అనేసి అది చేతిలో కంచంలో పడేసి చేయగడికి తీసుకొచ్చే లోపల బాబా బయట ఇప్పటికీ ఏడుతుందండి. గ్యాప్ ఏదో గుమ్మడికాయ ముక్క కూరమాలని నేను బాబా చూడలేకపోయానని ఏడుతుంది. బాబా ఒక్క తీసినప్పుడు వెళ్ళలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ మెహరా ఆవిడ పుట్టినప్పుడు ఈవిడికి కడుపులో ఉందండి. రెండోసారి వచ్చేటప్పటికి 4.5 కడుపులో ఉంది. అంటే మెహరా పేరు పెట్టింది బాబానా? బాబానే పెట్టారు. బాబా క్లాస్ పాప పుట్టిందని మెహర్ కాంతి గాని మెహర్ శాంతి గాని అని పెట్టుకోండి అని చెప్పి రాశారు. తర్వాత అప్పుడు మెహర్ శాంతి అని పెట్టారు. మళ్ళీ మీకు సెకండ్ టైం మీకు దర్శనం అయ్యారు చెప్పండి. సెకండ్ టైం మీకు దర్శనం అయ్యింది కదా రెండోసారి స్టేషన్లో స్టేషన్లో. ఇంకోటి కూడా ఏడ్చినారు కదా బాబా డాక్టర్ గారి ఇంట్లో. అది చెప్పండి. ఫస్ట్ అన్నారండి, ఫస్ట్ వచ్చినప్పుడు మనం బాగా దర్శనం చేసుకున్నాము, ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి అవ్వదు, అలాగా డయాస్ దిగ్గానే గోపాలపురం తీసుకెళ్ళిపోతాం అన్నారు. అలా అనేటప్పటికి నాకు మనసు చాలా బాధ కలిగింది. ఇదివరకు వచ్చినప్పుడు 4-3 సార్లు డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం.
అలా కాకుండా ఇంక డయాస్ మీద అందరితో పాటు చూడటమేనా అయితే దగ్గరగా చూడటం అవ్వదా అని నాకు మనసు చాలా బాధ కలిగింది. బాధ కలిగి దిగులుగా ఉంది. దిగులుగా ఉంటే ఇంతలోకి బాబా దగ్గర నుంచి వచ్చి నన్ను పడుకోమన్నారు బాబా. ఆయన అన్నారట దర్శనం ఇచ్చే టైంకి వద్దు కానీ నువ్వు వెళ్ళి పడుకో, నీకు బాగోలేదు ఒంట్లోనూ పడుకో అన్నారు. అంటే వచ్చి నేను పడుకుంటాను, మీరు వెళ్ళండి దర్శనానికి అన్నారు. ఈ చుట్టాలను అందరినీ తీసుకొని నేను వెళ్ళి పందిట్లో కూర్చుంటాడికి డాక్టర్ గారి ఇంట్లో ఒక మాస్టర్ అద్దుకున్నారు. వాళ్ళకి 2 అమ్మాయిలు, అందులో ఒక అమ్మాయి చూసింది నన్ను. ఇదేంటంటే ఇక్కడ కూర్చున్నారంటే మీరు రండి మా ఇంట్లో కూర్చుందాం లండన్కి తీసుకెళ్తే వాళ్ళ గుమ్మలో కూర్చుని లోపల గుమ్మలో మాట్లాడుకుంటున్నాను. బాబా గురించి ఏదో అమ్మాయి చెప్తుంది, నేను వింటున్నాను, ఏం మాట్లాడుకుంటున్నాను. ఇంట్లోకి బాబా వచ్చారు అన్నారు. బాబా ఫోటో బాబా అంటే ఎవరో తెలియనప్పుడు బాబా ఫోటో రాశాడు ఈయన డాక్టర్ గారు రాయబట్టి. ఎవరిని అడిగితే ఎవరో డాక్టర్ గారు గురువు గారట అనేవారు. ఎవరిదండి ఫోటో అంటే ఎవరు డాక్టర్ గారు గురువు గారట అనేవారు. ఎరుగు పిల్లలు వచ్చి నా బాబు వంశానికి ఒక్కడైనా సార్ ఇలాంటివాడని నమ్ము పెట్టుకునేవారు. ఆ ఫోటో చూసి అంత బాగా రాశారు. ఆ ఫోటో ఉంది ఇదిగో, అది చూసి ఇంకా బాబా వచ్చేసారు అన్నారు. అనేటోడికి అందరూ లేచి ఉన్నారు. నేనేమో లేచి ఆవిడ దగ్గరికి వెళ్దామని నెమ్మదిగా చిన్న గేట్లో నుంచి వెళ్ళబోతున్నాను. లేదు బాబా కాదు, బాబా ఫోటో చూసి బాబా అనుకున్నారు అని. సరే మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చున్నా మళ్ళీ కాసేపటికి బాబా వచ్చారు. వచ్చిన తర్వాత బాబా వచ్చాడని అందరూ అంటున్నారు. అనేటప్పుడు నేను లేచి ఆ గేట్లో నుంచి నెమ్మదిగా ఆవిడ దగ్గరికి వెళ్దాం, చుట్టాలు వాళ్ళు ఉన్నారు కదా అని ఆవిడ దగ్గరికి వెళ్దాం వెళ్తుంటోడికి వచ్చి రాగానే నన్ను అడిగారట. ఎలా అడిగారు అనండి, కలసోడినప్పుడు చాలా తక్కువ మంది పెట్టిపోరు, ఈయనకి ఎప్పుడు కలసోడు ఉండేది. అందుకని ఇలా అంటే నేను అందరికీ తెలుసు, డాక్టర్ గారి ఇంట్లో అందరికీ తెలుసు. అడిగినప్పటికి ఏమో బాబా మేము చూడలేదు, వచ్చారో లేదు మాకు తెలియదు అన్నారు. అనేటప్పటికి ఈ అమ్మాయి చూసింది కదండి, ఆ అమ్మాయి ఏంటంటే బాబా వచ్చారో అని తెలుసుకురాయిద్దాం. ఆయన నేను కొంత లెక్క వెళ్ళేటప్పటికి వెనకాల గబగబా ఈ జనాన్ని ఇలా తప్పించుకుంటా వచ్చేస్తా. ఏమండో బాబా పిలుస్తున్నారు, ఏమండి మేము వెనక్కి తిరిగి చూస్తాడికి ఇలా అంటుంది జయ బాబా అనుకుని ఇంకా వెనక్కి గబగబా వచ్చేసాను. వచ్చేస్తుంటాడికి ఎడవడగా వచ్చేసాను. అంత దూరంలో బాబా ఉన్నారు. ఇంత దాకా వెళ్ళటం తెలిసాం మన మిగతా అలా ఎలా వెళ్ళి బాబా చేతుల్లో పడ్డానో తెలియదు. ఆయన కవిల్లో వెళ్ళిన తర్వాత ఇలాగా ఇంకా బాబా కథలు చేసుకుని ఏడుచేస్తున్నాను. ఏడుపు వచ్చేస్తుంది, ఏంటో దుఃఖం చూడాలనుకున్నాను, చూడలేకపోతుందేమో అనుకున్నాను. ఇప్పుడు కనబడేటప్పటికి నాకు అంత దుఃఖం వచ్చేసి ఏడుతూ ఉంటేవాడికి డాక్టర్ గారు భార్య అనుకుంటుంది ఈయనకి బాగోలేదు కదా, ప్రతిపక్ష పెట్టమని ఏడుతున్నాను అనుకుంటుంది. అంటుంది అలాగే ప్రతిపక్ష పెట్టమని ఏడుతున్నారు. ఏమమ్మా భాస్కర్ గారికి ఎలా ఉంది, ఏమ్మా ఎలా ఉంది అంటే నేనేం చెప్పలేకపోతున్నాను. బాబా అన్నారు, ఆవిడ ఎలా అన్నారు, నన్ను ఇలా పట్టుకుని ఆవిడ ఎలా అన్నారు. ఇలా అందరికి ఆవిడ మానేసాక నన్ను ఏడ్చినాను సేపు నా బరువు తీరుదాకా ఎడనిచ్చారు. ఏడ్చిన తర్వాత అప్పుడు ప్రేమ అన్నారు అని ఇలా నా నడుము బాబా పట్టుకున్నాడు, బాబా నడుము నేను పట్టుకున్నాను. సంఖ్యలో పాపలు కడుపులో ఇది ఉంది. అలా నుంచున్నాం, సినిమా తీసాను. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సినిమా తీసారు, అంతా ఉంది. నాకు దర్శనం ఇచ్చింది కట్ చేసేసారు, ఎవరు కట్ చేశారు మొట్టమొదటిలో ఉంది. డాక్టర్ గారు భార్య కాకినాడ వచ్చి అలా పుట్టింది కాకినాడ వెళ్తే ఇలా పిలువ ఆంధ్ర టూర్ తీశారు కదా, పట్టుకొస్తారని చెప్పాను. అయితే ఒక 20 రోజులు ఆగి తెచ్చాక అది చూసి వచ్చి చెప్పింది ఆయనకి. ఏమంటే ఇలాగ మీ భార్యకి బాబా అంటే ఎంత లేదండి, ఆవిడ ఎంతలా ఏడ్చారో బాబాను పట్టుకొని అదంతా నేను చూసానండి. సినిమా ఆంధ్ర టూర్ సినిమా వేశారు. అలాంటి మళ్ళీ వేసేటప్పటికి మళ్ళీ చూసేటప్పటికి లేదు, అసలు లేదు, తీసేసారు. అదేంటి జై బాబా तार मेहर बाबा